హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే చాలా కొద్ది స్లాట్సే తీసుకుంటున్నాను. బుక్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ డీటెయిల్స్ కనుక్కొని అప్పుడు బుక్ చేసుకోండి. కొంతమంది అక్క కెరీర్ రీడింగ్ చేయండి అక్క అని అడుగుతున్నారు. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కెరీర్ రీడింగ్ చేద్దాము. నేను వీలైతే రేపు సాటర్డే కెరీర్ రీడింగ్ తీసుకుంటాను. అది చేస్తానమ్మా, సరేనా? ఎస్పెషల్లీ మీకోసం. రైట్. హాయ్ అని అక్క, బాగున్నారా? మీ హెల్త్ బాగుంది అక్క? ఇప్పుడు అక్క నేను అనదర్ కంట్రీలో ఉంటాను, ఇండియాలో కాదు. నేను ఇక్కడి నుంచి మీతో రీడింగ్ చేయించుకున్నాను 1 year బ్యాక్. నిజంగా మీరు, నేను ఎక్స్పెక్ట్ చేయలేని చెప్పారు. నిజంగా మీరు చెప్పింటే జరిగింది. అలాగే రీసెంట్గా మళ్ళీ నేను మీతో రీడింగ్ చెప్పించుకున్నాను. నిజంగా నాకు మీరు చాలా పాజిటివ్ ఫీలింగ్ అక్క. మీ వాయిస్ విన్నా, మీ రీడింగ్ విన్నా నిజంగానే మీరు ఏం చెప్తే అది జరుగుతుంది. నిజంగానే అక్క, చాలా 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 అంటే చాలా చాలా పాజిటివ్ ఫీలింగ్ నిజంగా. ప్రతి వీడియోలోనూ 70% కలుస్తుంది మేడం. 70% అసలు వచ్చి చూసి చెప్తున్నట్టే ఉంది. అసలు నాకు మీరు వచ్చి నా పక్కన ఉన్నట్టు చెప్పినట్టే ఉంది మేడం. నాకైతే నమ్మలేకపోతున్నాను. అప్పుడు అనిపించింది, దేవుడా ఇన్ని రోజులు ఎంత మిస్ చేసుకున్నాను, ఇన్నాళ్ళకి ఇచ్చావా, నువ్వు పంపించినావా అనిపించింది మేడం. నాకు నిజంగా మిమ్మల్ని ఒకసారి చూడాలనిపిస్తుంది. ఒక్కసారి మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు, కానీ ఒక్కసారి చూడాలని ఉంది మేడం. మీరు ఎప్పుడూ బాగుండాలి. 10 మందికి హెల్ప్ చేసేవాళ్ళు ఎప్పుడూ బాగుండాలి మేడం. డబ్బులు ఈరోజు వస్తే రేపోతే, కానీ ఒక మనిషికి మంచి చేసిన వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ ఆరోగ్యాలతో బాగుండాలి మేడం. మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి, ఎలా ఉన్నారు? హెల్త్ బాగోలేదని వీడియో పెట్టారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? తగ్గిందా? నార్మల్ అయిపోయారా? ఇంతకుముందు మీ దగ్గర నేను రీడింగ్ తీసుకున్నానమ్మా. అప్పుడు పాప కోసం చిన్న ప్రాబ్లము అని మీరు భయపడ్డారు, కానీ ఓపెన్గా చెప్పలేదు. నాకు సూర్య నమస్కారాలు చేసుకోమన్నారు. చాలా పెద్ద గంట నుంచి బయటపడ్డామమ్మా. చేయించిన పాప అలాగే సూర్య నమస్కారాలు చేయించాను. అదే పొద్దున్నే సూర్యుడికి ఆర్జనం అన్నారు కదా, పెద్ద గంట నుంచి బయటపడ్డామమ్మా. వాళ్ళు ఆడి పిల్లలిద్దరు వెళ్తూ ఉంటే ఆగి ఉన్న బండిని గుర్తుకెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. పాప రోడ్డు మీద పడిపోయింది, రోడ్డుకి కొట్టేసుకుంది. కొన్నకు పెద్ద దెబ్బ తగిలేసింది బాగాని. ఒక 4 రోజులు పట్టింది, నార్మల్ అయ్యింది. తర్వాత 4 రోజుల తర్వాత కాలేజ్కి అది వెళ్ళిపోయింది. మీకు ఎప్పటి నుంచో మెసేజ్ పెడదాం అనుకుంటున్నాను, కానీ అలాగే మీరు చాలా బిజీ అని అలాగా ఆగిపోతున్నాను. చాలా పెద్ద గంట నుంచి బయటపడ్డాం. మీకు అది తెలిసినట్టుంది. నాకు చెప్పలేక దానికి ఏ సొల్యూషన్ చేస్తే ఆ గంట నుంచి బయటపడతామో మీరు చెప్పారు. చాలా థ్యాంక్స్ అమ్మా. పిల్లల మీద ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాము. అమ్మా గుడ్ హ్యాపీనింగ్ అమ్మా. బాగున్నావా తల్లి? చెల్లి వాని చెల్లి, నేను మీ అక్కనరా. ఏటమ్మా ఇవాళ రీడింగు నాకు విచిత్రంలాగా ఉందమ్మా వాని చెల్లి. ఎందుకంటే ముందు నేను ఆ పర్సన్ కోసం అలాగే ఏడ్చేదాన్ని, అలాగే బెండి పెట్టేదాన్ని, అతని కోసం అలాగే తప్పించి ఏడ్చి ఉండేదాన్ని, అతను నేనే బతిమాలుకుండేదాన్ని. అలాంటిది నా లైఫ్లోకి ఏ రోజైతే మా వాణి చెల్లి ఆహ్వానిచ్చిందో అప్పటి నుంచి అమ్మాయి నిజంగా నా లైఫే మారిపోయిందమ్మా. నువ్వు డిఫినెట్గా మరి నువ్వు తప్ప మాకు ఇంకెవరు లేరు మా ఆడవాళ్ళందరికీ. నిజంగా ఎంప్రెస్ లాగా అయిపోయాను. అమ్మాయి ఎంప్రెస్ లాగా అయిపోయాను. అలాగే ఉన్నాను. ఇప్పుడు అదే ఇవాళ రీడింగ్ చెప్పావు కదమ్మా, నా పర్సన్ అనుకుంటున్నారు కదా, నువ్వు మారిపోయావు. నా చెల్లి నా లైఫ్లోకి వచ్చింది, మా వాణి చెల్లి, నా చిట్టి చెల్లి వచ్చింది నా లైఫ్లో. కానీ ఇది ఒక చింతంలాగా ఉంది నా చెల్లి. నేనే ఇవాళ 11:30కి పెట్టాను.
అతనికి సోషల్ 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 బుక్లో పెట్టానమ్మా. నేనే హ్యాపీగా ఉన్నట్టుగా, నేను ఎంజాయ్గా ఉన్నట్టుగా, నేను చాలా ఇంప్రెస్గా ఉన్నట్టుగా పెట్టానమ్మా. ఇవాళ రీడింగ్ మొత్తం అతని కోసం నా కోసం వచ్చింది చెల్లి. ఎలాగైనా నువ్వు ఇలా చెప్పగలుగుతున్నావు? వేరే వాళ్ళు టేరే కూడా చెప్తున్నారు కదా, వాటర్ లేదు, బోరింగ్ తీయాలి, దానికోసం మేము ప్రయత్నిస్తున్నాము, మేము టేరీ కూడా మా కోసం కాదు అన్నీ నిన్ను చూసుకొని వాళ్ళు కాపీ కొడుతున్నారు. నీలాగా వాళ్ళు చెప్పగలరు? నాకు మెసేజ్ రాదు కదమ్మా, అందుకే నేను వాయిస్ మెసేజ్ పెట్టాను తల్లి. వెరీ వెరీ థ్యాంక్స్ రా చెల్లి, నా చిట్టి చెల్లి, నా సోకు చెల్లి, నా బంగారు చెల్లి. ఎంత ముద్దొస్తుంటావో నిన్ను చూస్తుంటే తెలుసా, నా కళ్ళే నీకు దిష్టి పడిపోతుంటుంది. అవునరా తల్లి, సండే సండే అమ్మకు చెప్పుకొని కొంచెం మిరపకాయలున్ను చిన్నగా ఉప్పు దిగదులుసుకొని తారిపోయమని చెప్పి తల్లి. మా సోకు తల్లి ఎవరి ఎనర్జెన్సీ ఎలాగుంటుంది చెప్పలేము కదమ్మా. ఇప్పటికే హెల్త్ నీకు బాగలేదు కదమ్మా. నువ్వు 5 రోజులు 6 రోజులు చేయపోసరికి పిచ్చిలాగా అయిపోయాము. అలాగనుకొని వద్దమ్మా, నీ ఆరోగ్యం ముఖ్యము. నువ్వు బాగుంటే అందరం బాగుంటాము. కానీ ఎప్పుడు కొన్నా మా వాణి చెల్లి వెనకతలు ఫాలో అవుతాము. తను ఎలా చెప్తే మేము అలాగే ఉంటాము. నిజంగా మేము ఎంప్రెస్ లాగే ఉన్నాంట చెల్లి. నా ఇల్లు పోయింది, ఇవన్నీ పోయింది, కానీ నువ్వు అన్న ఒకటే అన్నా చూసావా, ఎంప్రెస్గా ఉండక్క, బాధపడుకక్క, నీకు మంచి రోజులు వస్తుందక్క అన్నావు కదా. దేవుడి మీద భారం పెట్టి ఇప్పుడు అలాగే ఉన్నాంట చెల్లి. వెరీ వెరీ థ్యాంక్స్ రా చెల్లి. ఐ లవ్ యూ రా అమ్మ వాణి చెల్లి. ఐ లవ్ యూ రా చెల్లి. సేమ్ అక్క, ఇప్పుడు నువ్వు ఉదయం చెప్పినావు చూడు, అబ్బా మంచిగా రెజినేట్ అయింది అక్క. నాకైతే నిన్న మా ఫ్రెండ్స్ వాళ్ళు మాకు కరెక్ట్ అని చెప్పేవాళ్ళు, కానీ ఈరోజు అయితే పక్క నాకే కరెక్ట్ అయింది అక్క. ఎందుకంటే ఆ డబ్బుల విషయంలోనే నేను స్కీమ్ కట్టించిన కాబట్టి వేరే వాళ్ళు ఊరు వాళ్ళు వచ్చి అడిగిండ్రు. ఇప్పుడు నేను స్కీమ్ కట్టించిన డబ్బులు రాలేదని చెప్పేసరికి వాళ్ళు లేనిపోని ఏందో నువ్వు ఇట్లా అట్లా అన్నట్టు లేని వల్ల ఇంకా గట్టిగా నేను ఇప్పుడు లేవు, నేను కూడా స్కీమ్ కట్టినా కదా, నాతో లేవు అనేసరికి వాళ్ళు రివర్స్ అయ్యి ఇంకేదేదో మాట్లాడుతున్నారు అక్క. కరెక్ట్ చెప్పినామక్క ఈరోజు అయితే. కానీ మీరు మాత్రం మా కోసం చేసే రీడింగ్స్లు మాత్రం 100% కరెక్ట్గా ఉంటాయి, రిజనౌట్ అవుతాయి. ఎందుకనంటే ఎంత కష్టపడి కొత్తగా తెలుసుకొని కొత్తగా మాకు ధైర్యాన్ని ఇవ్వడం కోసము, మాకు నిజాన్ని తెలియజెప్పడం కోసం అనేసి మీరు డైస్ రీడింగ్ అని, కాఫీ కప్ రీడింగ్ అనేసి ఎన్ని చేస్తున్నారు, ఎన్ని కొత్త డెక్స్ తీసుకుంటారు, చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మా. ఎందుకంటే మా కోసం అంత కష్టపడ్డారు, చేశారు కదా. మీరు ఒకటేసారి డల్గా అయిపోయేసరికల్లా నిజంగానే నాకు నేను ఇన్ని పెయిన్స్ ఉన్నా సరే కానీ మీ గురించి మాత్రం నేను చాలా తలుచుకున్నాను, చాలా మొక్కుకున్నాను. నా మనసులో మనస్సాక్షితో మొక్కుకున్నాను, ఆమె బాగుండాలి, ఆమె బాగుంటే కనీసం అలాంటి వాళ్ళకి కనీసం ఒక బతుకు, ఒక ఊపిరన్నా మిగులుతుంది మనుషులకి అనేసి చాలా మొక్కుకున్నానమ్మా. నువ్వు సంతోషంగా ఉండాలి. నీ మాట ఎప్పుడు మా చెవుల్లో ఎట్లాగంటే మా చెవుల్లో శంఖంలాగా మోగుతూ ఉండాలి నీ మాట. నువ్వు అంతేవి నీ మాటలతోటి ఎన్నో ప్రాణాలకు ఊపిరి పోస్తున్నావు కాబట్టి నువ్వు ఎప్పుడు సంతోషంగా నిండు నువ్వు ఆరోగ్యాలతో నువ్వు నీ కుటుంబం వర్దిల్లాలమ్మా. నిజంగా చెప్తున్నాను. ఇంకొకటి అమ్మ, మీరు ఆ మధ్యకాలంలో కొన్నిటికి కమెంట్స్ పెట్టండి, మెసేజ్ చేయండి అని అన్నారు. అవి ఏంటంటే మీరు అదే వీడియోస్ చేసి పెట్టారు కదా, దానికి మీరు ఏం చెప్తారో అలాగే నేను చేస్తానమ్మా అన్నా కదా. నేను నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా బాగుంటాయి మీ వీడియోస్, బాగుంటాయి, మీరు బాగుంటారు. మిమ్మల్ని చూస్తే ఎవరికైనా సరే చూడాలని అనిపిస్తుంది. అంత మంచి వ్యక్తిత్వం, మనస్తత్వం కలిగిన మనుషులు మంచి వీడియోస్ చేస్తే బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే నిజం చెప్పాలంటే అందరైన వాళ్ళు, అద్భుతమైన వాళ్ళు మాత్రము అందరిలోకి ఈజీగా వచ్చేసారనుకోండి, విలువనివ్వరమ్మా. అందులో మీకు తొందరగా దిష్టి తగ్గుతుంది. మీరు చెప్పింది అంతా జరుగుతుంది కదమ్మా. మీరు చెప్పారు కదా, ఒకరోజు మీరు మీ పాటికి మీరు వెళ్తూ ఉంటుంటే, ఫ్లోలో వెళ్ళిపోతుంటుంటే, చేస్తుంటే మళ్ళీ మనిషి మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవుతారు, మిమ్మల్ని మళ్ళీ కదిలిస్తారనేసి అన్నారు కదా. ఎగ్జాక్ట్లీ మళ్ళీ అలాగే అన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ ఎందుకు వినిపిస్తున్నాను అంటే విత్ వాళ్ళ పర్మిషన్తోనే. నేను పర్మిషన్ అడుగుతుంటే, అక్క మీరు నన్ను అడగాల, అసలు అడగొద్దు, మీకు ఏది మాకు మనసుకు నచ్చినట్టు మాకు చెప్పాలి అనిపించినప్పుడు అర్ధరాత్రులు కూడా మీతో మాట్లాడాలనిపిస్తుంది. అలాంటప్పుడు వాయిస్ మెసేజ్ పెట్టేస్తాము. అది మీరు మమ్మల్ని పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. అది మీరు మమ్మల్ని అవమానించినట్టు అవుతుంది. మీకు ఏది వీడియోలో వినిపించాలి అనుకుంటే వినిపించండి, మా పర్మిషనే అవసరం లేదు అని వాళ్ళు మాట్లాడతారు. మన వీడియోస్
మన డైలీ గైడెన్స్ ఎంత యాక్యురేట్గా జరుగుతున్నాయో ఇదేంటంటే వాళ్ళందరి ఫీడ్బ్యాక్స్ అనమాట. ఇప్పుడు మన దేంట్లో అయినా సరే ఎవరైనా సరే ఏ రీడింగ్ ద్వారా చెప్పినా కూడా ఎనర్జీస్ ఏ రీడింగ్ ద్వారా ఎన్ని రకాల రీడింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక స్కూల్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఈ దారి ఉంటుంది, ఈ దారి ఉంటుంది, ఈ దారి ఉంటుంది, ఇటు ఉంటుంది, ఇటు ఉంటుంది. ఇలా ఎటు వెళ్ళినా ఇదే ఎనర్జీస్ చేసే విధానం వేరు అంతే. ఓకేనా? ఇన్ని విధానాల్లో చేస్తే ఇంత అది అని అట్లా ఏం లేదు. నేనేం పెద్ద గొప్పేం కాదు. కాకపోతే మీ ఎనర్జీస్ చేసే పని మనం ట్రూ హార్ట్ తోటి, ట్రూ సోల్ తోటి, డివైన్తో కనెక్ట్ అయ్యి ఎదుటి వాళ్ళకి మంచి చేయాలన్న ప్యూర్ ఇంటెన్షన్ తోటి మనం చేసినప్పుడు అంత మంచి జరుగుతుంది. మా నోటితోటి ఎవరిని దూషించకూడదు. నాలుక అపవిత్రం అవుతుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు ఈ సీట్లో కూర్చున్నప్పుడు. అందుకని నేను దేని గురించి ఎవరి గురించి రియాక్ట్ అవ్వను. మీకు చేస్తూ పోతాను. ఆ డివైన్ నా చేయి పట్టుకొని ముందుకు నడిపించుకుంటూ ఆయనదే బాధ్యత వెళ్ళడం అంతే. సరే, ఇంకోటి ఫీడ్బ్యాక్స్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అడగకుండానే పంపించిన మీ లైఫ్లో జరుగుతుంది. ఎప్పుడో జరిగినాయి కూడా, పర్సనల్ రీడింగ్స్లో జరిగినాయి కూడా, చెప్పినవన్నీ జరిగినాయి. అవి కూడా వాళ్ళ పాపం సర్కమ్స్టాన్సెస్ వల్ల పంపించలేకపోయాము, ఇప్పుడు పంపిస్తున్నాము అండి అని చెప్పి పంపించారు. అవి కూడా నా పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు అని చెప్తారు. కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను పెట్టాలి కాబట్టి నేను పెడతాను అట్లాగా. రైట్. థ్యాంక్ యూ మా అందరికీ. ఈరోజు ఎవరో కమెంట్స్లో పెట్టున్నారు 2-3 డేస్ నుంచి, అక్క థర్డ్ పార్టీ రీడింగ్ చేయండి అక్క, వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అక్క అని పదే అడుగుతున్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలీదు. బట్ థర్డ్ పార్టీ రీడింగ్ ఇవాళ చేస్తానని అనుకున్నాను. సో అదే చేస్తాను. సరేనా? మీరు అడగడం నేను చేయకపోవడమా? రైట్ మా. మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉన్నానమ్మా. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్కి వాళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీకి మధ్య అట్ ప్రెజెంట్ ఏం జరుగుతుంది? ప్లీజ్ గైడ్ మీ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. థర్డ్ పార్టీ మీకు నేమ్ తెలిస్తే వాళ్ళ నేమ్ కూడా చెప్పండి. మీ పర్సన్ నేము చెప్తూ ఉండండి. ఓకేనా? ఇన్ బిట్వీన్ మీ ఎనర్జీస్ కూడా అందుతాయి. మీ ఎనర్జీస్ వచ్చినప్పుడు మీ ఎనర్జీస్ కూడా నేను చెప్తాను. ఓకేనా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. హోప్, లాంగింగ్, రీకనెక్టింగ్, కన్ఫెషింగ్ ద ట్రూత్, సీక్రెట్, లవర్, అడ్మైరర్, courage, bold steps, risk taker, creating bond and undefined, unconditional love offers second chance. ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఏం జరుగుతుంది? బిటర్నెస్, జెలస్, రీకన్సిలేషన్. ఓకే, ఇక్కడ రీడింగ్ పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా తీసుకోవాలి. ఎందుకంటే రీడింగ్ ఎలా వస్తే అలా చెప్పడం నా బాధ్యత. రైట్. ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఇంతకు ముందు వరకు సమ్ ప్రాబ్లమ్స్, మీరు తన లైఫ్లో ఉన్న విషయము, ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్కి తెలిసినాయి.
ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ నియర్ పాస్ట్లో డిస్టర్బెన్సెస్ ప్రాబ్లమ్స్ జరిగినాయి. మాట అనుకోవడము ఇలాంటివన్నీ జరిగినాయి. ఆ తర్వాత మీ పర్సను థర్డ్ పార్టీకి తన నిజమేంటి, తన మనసులో ఏముంది అనేది కన్ఫెస్ చేశారు అనేది కనపడుతుంది. బట్ పూర్తిగా కాదు, కన్ఫెస్ చేశారు. అంటే ఈ సినారియో నుంచి తప్పించుకోవడానికి ఎంతో కొంత అంటే మీ దాకా మీ మీద బ్లేమ్ రాకుండా, మీ దాకా ఆ పర్సన్ రాకుండా, మీ పర్సన్ అడ్డుగా ఉండి నా వల్లనే తప్పు జరిగింది, ఇది నిజమని తనకేదో చెప్పాలనుకున్నది తను థర్డ్ పర్సన్కి చెప్పారు అనేది కనపడుతుంది. అండ్ కన్ఫెషన్ ద ట్రూత్. ఇప్పుడు ప్రస్తుతం నేను క్లారిఫై చేస్తూ వెళ్తాను. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఎక్స్టర్నల్ యూనియన్, లవ్ ఫర్ ఎవర్, ట్విన్ ఫ్లేమ్స్, వై ఈజ్ హియర్. ఈ పర్సన్కి మీ విషయంలోనూ ప్రేమ ఉంది, ఎందుకంటే ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి ఇక్కడ. మీ విషయంలోనూ ప్రేమ ఉంది. బట్ ఈ పర్సన్ ఎప్పుడు ఓపెన్ అప్ అవ్వరు. మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండాలి. ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్నా, ఈ పర్సన్ లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నా, కమిటెడ్ రిలేషన్షిప్లో ఉంటున్నా, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్నా, ఈ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది. అట్ ద సేమ్ టైం తన మీ ఫ్యామిలీ అంటే కూడా చాలా ప్రేమ. మీరా తన ఫ్యామిలీనా అంటే తన ఫ్యామిలీనే చూస్ చేసుకుంటారు, ఎంత మీ మీద ప్రేమ ఉన్నా కూడా. ఇక్కడ ఎనర్జీస్ అదే కనపడుతుంది. ఈ పర్సన్ ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా ప్రేమ ఉంటుంది, కానీ ఎక్స్ప్రెసివ్ కాదు, ఎక్స్ప్రెస్ చెయ్యరు. అన్నీ మనసులోనే కంట్రోలింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఈ పర్సన్కి. ఓకేనా. మీ విషయంలో మీతో రిలేషను, యూనియను, రీయూనియన్ తర్వాత చేసుకోవచ్చు. ముందు అక్కడ తను థర్డ్ పర్సన్ దగ్గర ఉన్నారు కదా, అక్కడ తను చేయి జారిపోకుండా, తన రిలేషన్ ఖరాబ్ అవ్వకుండా ముందు అక్కడ సార్ట్అవుట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అక్కడ మీ ప్రేమ ఎప్పటికీ ఫర్ ఎవర్గా ఉంటుంది తనకి. బట్ ఇక్కడ నేను ముందు సార్ట్అవుట్ చేసుకోవాలి, ఎందుకంటే తను ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి. ఫ్యామిలీ కోసం తన ప్రేమని త్యాగం చేసుకోగలరు, మిమ్మల్ని చాలా బాధ పెట్టగలరు పరోక్షంగా. సో అలాంటి వ్యక్తి కనపడుతున్నారు ఇక్కడ. వై ఈజ్ దిస్ హోప్, లాంగింగ్, రీకనెక్టింగ్, వై ఈజ్ హియర్ చెప్పాను కదా. థర్డ్ పర్సన్ తోటి 7 ఆఫ్ సోర్డ్స్. థర్డ్ పర్సన్ తోటి అక్కడ బీభత్సమైన ఎమోషన్స్ ఏమి లేవు, కానీ ఈ పర్సను మళ్ళీ తనతోటి అక్కడ తన లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ తోటి రీకనెక్ట్ అవ్వడానికి అబద్ధాలు చెప్పడం, నువ్వు అంటే నాకు ఇంత ప్రేమ, లేకపోతే సంథింగ్ ఏదేదో ముందు అక్కడ ప్యాచప్ చేసుకోవాలి. అక్కడ వాళ్ళిద్దరూ వాళ్ళతోటి రిలేషను బాండింగ్ పెంచుకోవాలి, ఈ చేయి జారిపోకుండా. అక్కడ కావాలి అనుకుంటున్నారు. హోప్, లాంగింగ్, రీకనెక్ట్ చేసుకోవడానికి, తెగిపోయిన ఆ రిలేషన్ని మళ్ళీ రీకనెక్ట్ చేసుకోవడానికి ఈ పర్సన్ కొన్ని మ్యానిపులేటివ్ మాటలు, అబద్ధాలు, చీటింగ్ కూడా కనపడతా ఉంది. ఓకేనా. అట్లా చేస్తున్నారు అక్కడ. మైండ్ గేమ్స్, మైండ్తో కూడా ఆడుతున్నారు అనేది కనపడుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మీరు మీ పర్సనే ఉన్నారు, మీ పర్సన్ వల్ల మీకు ప్రాబ్లం అయింది, మీరు మాట్లాడట్లేదు, మీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కొంతకాలానికి మీ పర్సన్ ఏం చేస్తారు, ఇంక ఇది పూర్తిగా తెగేటట్టుంది అన్నట్టుగా ఏం చేస్తారు, మళ్ళీ మిమ్మల్ని ఏదో ఒక మాటల రూపంలో, ఏదో ఒక టాపిక్లో ఏదో రకంగా మిమ్మల్ని కలుపుకోవాలి, ఏదో రకంగా మీతో మాట్లాడాలి, ఏదో రకంగా అది అబద్ధాలా, నిజాలా, చీటింగా, మైండ్ గేమ్సా, ఏదైనా కానీ అల్టిమేట్గా ఏంటి, ప్యాచప్ అవ్వాలి.
ఇద్దరి మధ్య ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవ్వాలి. ఇప్పుడు అదే మీ పర్సన్ అక్కడ థర్డ్ పార్టీతో చేస్తున్నారు. వై ఈజ్ దిస్ కన్ఫెసింగ్ ద ట్రూత్? థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఇక్కడ థర్డ్ పార్టీ ఏం చేస్తున్నారు, మీ పర్సన్ తనంతట తను ఓపెన్ అప్ అవ్వాలి, థర్డ్ పర్సన్ మీద ఉన్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలి, ఆఫర్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తన మనసులో అసలు ఏం జరుగుతుంది, తన మనసులో ఏంటి నిజాలు తెలుసుకోవాలి అని మీ పర్సన్ మనసులో నుంచి నిజాలు రాబట్టడానికి మీ థర్డ్ పర్సన్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కనపడుతుంది. నిజంగా మీ పర్సన్ లవ్ చేస్తున్నారా, ఇష్టపడుతున్నారా, లేకపోతే అబద్ధం చెప్తున్నారా, తన మనసులో ఏముంది అనే దానికి తెలుసుకోవడానికి కూడా మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సను ప్రయత్నాలు జరుగుతున్నాయి. తను కావాలని డిటాచ్మెంట్లో ఉంటూ మీ పర్సన్ని ఇంకా చేజ్ చేసుకునేటట్టు చేస్తున్నారు అనేది కనపడుతుంది. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, కనెక్ట్ చేసుకోవడానికి మీ పర్సన్ కూడా అబద్ధాలు చెప్తున్నారు. ఇద్దరూ అక్కడ మైండ్ గేమ్సే నడుస్తున్నాయి ఇప్పుడు అట్ ప్రజెంట్. థర్డ్ పర్సన్ ఏంటి, మీ పర్సన్ మనసులో ఏం జరుగుతుంది, తన మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఇంకా తను ఏం దాస్తున్నారు, ఈ నిజాలన్నింటినీ బయట పెట్టడానికి, బయట తెలుసుకోవడానికి తన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ తోటి ప్రాబ్లం తారాస్థాయికి వెళ్ళిపోకుండా దాన్ని మళ్ళీ ప్యాచప్ అయిపోతే కూల్ అవుతారు కదా థర్డ్ పర్సను అన్నట్టుగా మీ పర్సను అబద్ధాలు చెప్పడం, చీట్ చేయడం, ఉన్నవి లేనివి అన్నీ మైండ్ గేమ్స్ లాగా ఏంటి ప్యాచప్ చేసుకోవడానికి ఇది కనపడుతుంది. మీ పర్సన్ ప్రయత్నం అక్కడ జరుగుతుంది. సీక్రెట్ లవర్, అడ్మైరర్, వై ఈజ్ హియర్? చెప్పాను కదా, ఈ పర్సను ఆల్రెడీ మ్యారీడ్, సీక్రెట్గా మేబీ మీ ఇద్దరు రిలేషన్ ఉండాలి. సో మిమ్మల్ని చాలా మీతో ఎక్స్ప్రెస్ చేయకపోయినా ఈ పర్సన్ చాలా అడ్మైర్ చేస్తారు మిమ్మల్ని. కాకపోతే మీ విషయంలో చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు అనేది కనపడుతుంది. ఎందుకు అనంటే మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి, మీతో హ్యాపీగా ఉండాలి అని ఆ పర్సన్కి ఉంది. కానీ అక్కడ తన ప్రాబ్లమ్స్ మూలాన మిమ్మల్ని సీక్రెట్గానే అడ్మైర్ చేస్తున్నారు. మిమ్మల్ని సీక్రెట్గానే మీ గొప్పతనాన్ని, మీ ప్రేమని, మీ కేరింగ్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు అక్కడ ఉంటూ కూడా. వై ఈజ్ దిస్ రీకన్సిలేషన్, రీయూనియన్ హియర్? మేబీ మీ ఇద్దరి విషయంలో, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ థర్డ్ పర్సన్తోనే ఉన్నారు కాబట్టి ఇంకా అక్కడ రీయూనియన్ ఏముంది, ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ రీయూనియన్, రీకన్సిలేషన్ ఒక సినారియోలో మీ ఇద్దరి మధ్య బ్లాక్డ్ సిచ్యువేషన్ ఉన్నా, మీ ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా, బ్రేకప్ అయ్యున్నా ఇక్కడ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు ఈ పర్సను, మీతో రీకన్సిలేషన్ అవ్వాలి అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ థర్డ్ పర్సన్ విషయానికి వస్తే థర్డ్ పర్సన్ తోటి కూడా ఈ పర్సన్ మేబీ అక్కడ థర్డ్ పర్సన్ మీ పర్సన్ని బ్లాక్ చేసి ఉన్నా, లేకపోతే సోషల్ మీడియాలో ఇది ఉన్నా స్టాక్ చేస్తుంది. అది మేల్ కావచ్చు, ఫిమేల్ కావచ్చు, మీ పర్సన్ లైఫ్లో ఉన్న పర్సన్ స్టాక్ చేస్తున్నారు. ఎనర్జీస్ మళ్ళీ ఇద్దరి మధ్య ఇద్దరికీ ఉంది రీయూనియన్ జరగాలి అని, మీ పర్సన్కి ఉంది, మీ థర్డ్ పర్సన్కి ఉంది. కానీ ఒకరినొకరు స్టాక్ చేసుకుంటున్నారు అనేది కనపడుతుంది. ఇక్కడ ఆల్రెడీ మీతోటి రీయూనియన్ కావాలి అని ఆశ ఉంది. బట్ ఇక్కడ మీతోనూ బ్లాక్డ్ సిచ్యువేషన్ మీన్స్ అంటే సోషల్ మీడియాలో బ్లాక్ చేయడం ఒకటే కాదు, మాట్లాడకపోవడం, కమ్యూనికేషన్ లేకపోవడం, బ్రేకప్ తీసుకోవడం, ఇవి కూడా బ్లాక్డ్ సిచ్యువేషనే. వై ఈజ్ దిస్ కరేజ్, బోల్డ్ స్టెప్స్, రిస్క్ టేకర్? ఆలోచిస్తున్నారు ఈ పర్సను. అక్కడున్నా కూడా థర్డ్ పర్సన్కి భయపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడుతున్నారు ఎంత దూరం పోతుందో అని. ఆ భయం వల్ల నటిస్తున్నారు. ప్లస్ తనకి ఉంది ఏంటంటే ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు. స్టెప్ బై స్టెప్ తీసుకోవాలి, ఫార్వర్డ్ అవ్వాలి, ఎట్ ఏ టైం యాక్షన్ తీసుకోకూడదు. సో ఫ్యూచర్ ఏంటి, ఇప్పుడు నేను ఒకవేళ బోల్డ్ స్టెప్స్ ఏమైనా తీసుకున్నాను అంటే, తెగించేశాను అని అంటే నెక్స్ట్ ఏంటి అంటే ఈ పర్సన్ మేబీ థర్డ్ పర్సన్ నుంచి బయటకు వచ్చేయాలనుకుంటున్నారు. రిస్క్ టేకింగ్ తీసుకునైనా సరే బయటకు వచ్చేయాలి, కానీ ధైర్యం సరిపోక ఆగుతున్నారు. అక్కడ ఈ పర్యవసానాలు ఏమవుతాయో అనే ఒక భయము, మీ లైఫ్ ఎక్కడ ఇబ్బంది పడుతుందో అన్న ఒక భయము. తను ఇక్కడ మీ గురించి, మీ ఇద్దరి మధ్య మాటలు లేవు. ఇక్కడ
తను బోల్డ్ స్టెప్ తీసేసుకుంటే, ధైర్యంగా స్టెప్ తీసుకుంటే, ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేస్తారా? రిజెక్ట్ చేస్తారా? అదొక భయము. ఒకవేళ తను అక్కడ స్టెప్ తీసేసుకొని ఫార్వర్డ్ అయిపోయి మీ దగ్గరికొచ్చి నెక్స్ట్ ఛాన్స్ అడిగితే, మీరు తనని అసలు మీ లైఫ్‌లోకి యాక్సెప్ట్ చేస్తారా? అప్పుడు నా పరిస్థితి ఏంటి? అటు కాకుండా, ఇటు కాకుండా అవుతుంది. ఇన్ని ఆలోచిస్తున్నారు ఈ పర్సను. అందుకని ఇప్పుడు తను యాక్షన్ తీసుకుంటే రిస్కే అవుతుంది. సో, ఆల్మోస్ట్ కంప్లీషన్ దిశగానే ఉంది. వెళ్తుంది వీళ్ళ రిలేషను. ఈ పర్సన్‌కి ఏం అర్థం కావట్ల. ఏం యాక్షన్ తీసుకోవాలి? ఎందుకంటే ఇక్కడ మీ ఇద్దరు స్ట్రాంగ్‌గా ఉండి ఒకరు అండర్‌స్టాండింగ్ చేసుకుంటే తను అవతల నుంచి ఒక స్టెప్ బయటకు రాగలుగుతారు. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఎలా ఉన్నారంటే, ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. ఈ టైప్ ఆఫ్ ఆ పర్సన్ ఎటు కాకుండా అయిపోతారేమోనని భయపడుతున్నారు రిస్క్ తీసుకోవడానికి. అండ్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఫ్యూచర్ గురించి మొత్తం అంతా చీకటిగా ఉంది. ఏదో ఒక మార్గం, ఒక దారి కనపడితే బాగుండు, ఎవరైనా ఒక గైడ్ చేయగలిగితే బాగుండు. సో, తను పోరాడి అలసిపోయిన వ్యక్తిలాగా, అంటే ఆలోచించి ఏమి స్టెప్ తీసుకోవాలో అర్థం కాని ఒక వ్యక్తిలాగా ఒంటరిగా తను ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ చీకట్లో ఉంటూ ఆలోచిస్తున్నారు బాగా. వై ఈజ్ దిస్ క్రియేటింగ్ బాండ్ అన్డిఫైన్డ్ అన్కండిషనల్ లవ్? వై ఈజ్ హియర్ ఏంజల్స్? చూడండి, ఇప్పుడే కదా చెప్పాను, రెండు కూడా సాడ్ ఎనర్జీసే. అక్కడ ఉండి కూడా తనేమి హ్యాపీగా లేరు, నటిస్తున్నారు. ఎందుకంటే థర్డ్ పర్సన్కి భయపడుతున్నారు అని క్లియర్గా ఇందాక కూడా చెప్పాను. ఈ పర్సన్ మీ విషయంలో చేసిన దాన్ని కూడా చాలా రిగ్రెట్ అవుతున్నారు. ఇక్కడ మీకు చెప్పుకోలేరు, అక్కడ థర్డ్ పర్సన్కి నుంచి కరేజియస్గా, ధైర్యంగా స్టెప్ తీసుకునే క్యాపబిలిటీ లేదు. అక్కడ బాధపడుతున్నారు. అక్కడ చేజారిపోతే ఎక్కడ అని అక్కడ అబద్ధాలు చెప్తూ అక్కడ చీట్ చేస్తున్నారు, బాధపడుతున్నారు. అంత కోల్పోయాను, ఏం లేదు, నా సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు? లిటరలీ మీరు నమ్మినా నమ్మకపోయినా మీ యొక్క బాండింగు, మీ యొక్క అంటే అక్కడ థర్డ్ పర్సన్తో ఉన్నా కూడా పాస్ట్లో మీ ఇద్దరి మధ్య చాలా టూ మచ్ బాండింగ్ ఉండాలి. అందుకని ఈ పర్సను మీ అన్కండిషనల్ లవ్ని గుర్తు చేసుకుంటూ చాలా అంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ విషయంలో చేసిన దానికి, మీ ప్రేమని. ఎందుకంటే అక్కడ ప్రేమ లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ నటిస్తున్నారు. సో అన్కండిషనల్ లవ్ ఎక్కడుంది? అక్కడ ప్రేమ ఉంటే ఈ పర్సన్ ఈ ఎనర్జీలో ఉండరు. సో మీ ప్రేమని మిస్ అవుతున్నారు ఇక్కడ. అన్కండిషనల్ లవ్, మీ ప్రేమని, మీకు తను చేసిన దానికి, అన్యాయానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, లిటరలీ ఏడుస్తున్నారు. మీకు చేసిన అన్యాయానికి తను కర్మ అనుభవిస్తున్నారు అని కూడా ఇక్కడ ఫీల్ అవుతున్నారు. అంతా కోల్పోయాను, ఏం లేదు ఇంకా అన్న ఒక ఫీలింగ్ అనమాట తనకి. వై ఈజ్ దిస్ లవ్ ఆఫర్ సెకండ్ ఛాన్స్ హియర్? తను మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ అక్కడున్నా కూడా మీకు లవ్ ఆఫర్ చేయాలి, సెకండ్ ఛాన్స్ అడగాలి అనుకుంటున్నారు. మళ్ళీ తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు. తొందరపాటి నిర్ణయం తీసుకొని మళ్ళీ ఇబ్బంది పడకూడదు. మేబీ ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండుంటే జర్నీ చేసి ఒక స్టెప్ తీసుకొని మీ లైఫ్లోకి ఎంటర్ కావాలి అని ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఒక ఆఫర్ అడగాలి, సెకండ్ ఛాన్స్ అడగాలి అని ఆలోచిస్తున్నారు. కానీ చూడండి, ఇప్పుడే చెప్పాను, మీ ప్రేమ, మీ అన్కండిషనల్ లవ్, తను చూడండి అన్కండిషనల్ లవ్ని గుర్తు చేసుకుంటూ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. తను మీ విషయంలో చాలా తప్పు చేశారు. అందుకే సెకండ్ ఛాన్స్ అడగాలి అనుకుంటున్నారు మిమ్మల్ని, తన లవ్ ఆఫర్ చేసి. బట్ తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. ఏదేమైతే అదేంది, యాక్షన్ తీసుకుంటాను లేకపోతే దూకేస్తాను. ఒక్కోసారి అలా అనిపిస్తుంటుంది మీ పర్సన్కి. ఒక్కోసారి నో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు అని ఒక్కోసారి ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే జర్నీ చేసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ బాటమ్ ఎనర్జీ, బిటర్నెస్, జెలస్. ఇక్కడ థర్డ్ పర్సన్కి, మీ పార్ట్నర్కి ఇక్కడ ఎమోషనల్ కార్డ్స్ నాకేం కనిపించలేదు. బిటర్నెస్, జెలస్ అంటే మీ పర్సన్ థర్డ్ పర్సన్ని అక్కడ ఎంటర్టైన్ చేయట్లా.
ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య దూరం ఉంది కాబట్టి దాన్ని ప్యాచప్ చేసుకోవాలి, అంతవరకే. రిస్క్ ఫేస్ చేయకుండా ప్యాచప్ చేసుకోవాలి, అంతవరకే మీ పర్సన్ ఎనర్జీస్. సో అది నటిస్తున్నారు అనేది ఇక్కడ కనపడుతుంది. సో ఇక్కడేంటి, ఇద్దరికి మధ్య బిట్టర్నెస్, చేదుతనం ఉంది, ప్లస్ జెలస్, అసూయ, ఒకరినొకరు, ఇట్లాంటి ఎనర్జీసే కనపడుతున్నాయి తప్ప వాళ్ళిద్దరి మధ్య ఈ ఎనర్జీసే కనపడుతున్నాయి. మీ పర్సన్ అక్కడేం హ్యాపీగా లేరు. మీ మీద చాలా ప్రేమ ఉంది, ఓకేనా. తన సర్కమ్స్టాన్సెస్ వల్ల, తన భయాల వల్ల తను మీ విషయంలో తప్పు చేశారు, కానీ దానికి కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు, కానీ ఆలోచిస్తున్నారు తొందరపడితే ఎట్లా అని, ఓకేనా. రైట్, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.